ఇలా వేడి వేడి అన్నంలో కాకరకాయ కారం వేసుకొని తింటే ఏమన్నా ఉందా, టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. యాక్చువల్ గా నాకు కాకరకాయ కర్రీ అయితే అస్సలు నచ్చదు. ఇప్పుడు మా ఇంట్లో అయితే కాకరకాయ ఉంది, దీన్ని ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తే కర్రీస్ అయితే నాకు అస్సలు నచ్చదన్నమాట. ఇప్పుడైతే ఒక వీడియో చూసాను, ఆ వీడియోని చూసి ఇప్పుడు నేను ఫాలో అవుతున్నాను. ఇప్పుడు ఈ కాకరకాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేడి నీళ్ళలో వేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ లోనే మరిగించుకోవాలన్నమాట. తర్వాత ఒక మిక్సీ గిన్నెలో అందులో ఆనియన్స్, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, మిర్చిని ముందుగా నానబెట్టిన తర్వాత ఇందులో వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయల్లో వాటర్ అంతా ఇలా పిండేసి ఒక పాన్ లో ఆయిల్ వేసి 2-3 ఎండుమిర్చులు ఈ కాకరకాయలను వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. 5 to 10 మినిట్స్ ఇట్లా కొంచెం ఫ్రై చేసిన తర్వాత ముందుగానే ఇలా మిక్సీ పట్టుకున్న కారాన్ని ఇందులో వేసి ఒక లో ఫ్లేమ్ లోనే మంచిగా అయ్యాక లెమన్ పిండేసి ఒక 2 మినిట్స్ తర్వాత